జిల్లాల వారీగా ఒక్కసారి మనం చూస్తే ఇటు బీఆర్ఎస్ జనగామలో లీడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ జనగామలో ఒకసారి మనం చూస్తే కాంగ్రెస్కి 19 స్థానాలు, అలాగే బీఆర్ఎస్కి 23 స్థానాలు, అలాగే ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు. ఒకసారి మీకు మిగతా జిల్లాల పరిస్థితి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు ఆదిలాబాద్ ఒకసారి మనం తీసుకుంటే కనుక ఆదిలాబాద్లో 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ప్రస్తుతానికి కాంగ్రెస్. అలాగే బీఆర్ఎస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే రెండో స్థానంలో బీజేపీ 34 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. సో మొత్తం మీద ఇటు అదర్స్ కూడా ఒకసారి చూస్తే 24. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది 40 స్థానాలు, బీజేపీ రెండో స్థానంలో 34 స్థానాల్లో, అలాగే బీఆర్ఎస్ 22 స్థానాలు, అలాగే అదర్స్ 24. భద్రాద్రి కొత్తగూడెం ఒకసారి మనం చూస్తే కనుక కాంగ్రెస్ 40 స్థానాల్లో, బీఆర్ఎస్ 18, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 30. హన్మకొండకు సంబంధించి ఒకసారి వివరాలు చూస్తే ఇటు హన్మకొండలో కాంగ్రెస్ 28 స్థానాలు, బీఆర్ఎస్ 14 స్థానాలు, అలాగే బీజేపీ 1 స్థానం, ఇండిపెండెంట్ 4 స్థానాలు. సో జగిత్యాల ఒకసారి మనం చూస్తే కనుక జగిత్యాలలో 144లో కాంగ్రెస్ 68, హైయెస్ట్ మెజారిటీ అని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ ఓన్లీ 8, భాజపా 10, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఒక 10. జయశంకర్ భూపాల్పల్లి కూడా ఒకసారి మనం చూస్తే కనుక 85 స్థానాలకు గాను కాంగ్రెస్ 38 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 20 స్థానాలు, అలాగే భాజపా 1 స్థానం, అలాగే ఇండిపెండెంట్ 2 స్థానాలు. జనగామ ఒకసారి చూస్తే కనుక 20 స్థానాల్లో ఇటు కాంగ్రెస్, 24 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇండిపెండెంట్ ఒక 5 మెంబర్స్ కూడా ఉన్నారు ఇటు జనగామలో. రాజన్న సిరిసిల్ల వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. రాజన్న సిరిసిల్లలో ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, 32 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ లీడింగ్లో కనబరుస్తుంది, అలాగే బీఆర్ఎస్ 24 స్థానాల్లో లీడింగ్లో ఉంది.